వైద్య విద్యార్థిని ప్రియాంక మృతి చెందడం జరిగింది. 7 రోజులుగా మృత్యువుతో పోరాడిన దక్కని ఫలితం. మద్యం మత్తులో ఉన్న యువకులు కారుతో ఢీకొట్టడంతో ప్రమాదం అని హెడ్డింగ్ పెట్టారు. వాంటెడ్ గానే కావాలని ఆ అమ్మాయిని చంపేసింది వాస్తవం. ఈ రోజు ప్రభుత్వంలో ఈ 26 నెలలుగా అనేక రకాలుగా మహిళల మీద లైంగిక దాడులు, ఎమ్మెల్యేలే అబార్షన్లు చేయించడం, ఎమ్మెల్యేలే వాట్సాప్ వీడియో కాల్ చేయటం, ఈ తెలుగుదేశము జనసేన మోకలైతే విచ్చలవిడిగా మహిళల మీద దాడులు చేయటం. మరి ఇలాంటివి జరుగుతున్నప్పుడు ప్రభుత్వం నుంచి రియాక్షన్ రానప్పుడు, ప్రభుత్వంలో ఉన్న పెద్దలే చేయిస్తున్నప్పుడు, లేదంటే చేస్తున్నప్పుడు, ఇక్కడ ఉన్న నాయకులే చేస్తున్నప్పుడు మరి కుర్రాళ్ళు కూడా చేశారు. ఇక్కడ దీనికి కారణం ఖచ్చితంగా ప్రభుత్వం చేతగానితనం మాత్రం క్లియర్గా ఇక్కడ కనపడతా ఉంది. ఈరోజు ప్రియాంక, మొన్న ఇంకొక అమ్మాయి, రేపొద్దున ఇంకొక అమ్మాయి, పేర్లు మారుతున్నాయి. వాళ్ళు మాత్రం చనిపోతున్నారు తప్ప నిందితులకి కఠినమైనటువంటి శిక్షలు పట్టల్లా. మొన్నే మనం చూసాం, 21 రోజుల్లో విచారణ పూర్తి చేసి శిక్షలు పడేలాగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి దిశ బిల్లుని రద్దు చేయటం కూడా మనం ఈ ప్రభుత్వంలోనే చూసాం. ఇంకా వీళ్ళకి మహిళల మీద ఇంకేం చిత్తశుద్ధి ఉంటుందో, మహిళల ప్రాణాలను కానీ మహిళల మానాలను కానీ వీళ్ళు ఏం కాపాడతారో మీరే దీన్ని చూస్తే అర్థమైంది. దిశ బిల్లును కూడా రద్దు చేసినటువంటి పరిస్థితి. 21 రోజుల్లో శిక్షలు ఎలా పడతాయి అని చెప్పి హోంమంత్రి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. దీని మీద దిశ కింద కేసు పెట్టి మీరు నిజంగా వాళ్ళని 21 రోజుల్లోపు విచారణ పూర్తి చేసి శిక్షలు పడేలాగా చేస్తే ఇంకొకసారి ఇన్సిడెంట్లు జరగవు కదా. ఇమీడియట్ గా ఏదైతే శిక్షలు పడుతున్నాయి అనేది ప్రజల్లోకి వెళితే ఏదైతే ఇలాంటి అఘాయిత్యాలు జరగవు కదా. అలాంటి బిల్లును కూడా మీరు రద్దు చేసినటువంటి పరిస్థితి. ఇక్కడ వాళ్ళ తండ్రి గారు నిన్న మాట్లాడుతా ప్రభుత్వం అసలు పట్టించుకోలేదు, రాజకీయ ఒత్తిళ్లతో కేసుని తారుమారు చేసేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. స్థానిక ఎమ్మెల్యే మొక్కుబడిగా ఒకసారి ఫోన్ చేసి మీరు బాధపడకండి అన్నాడు, అంతే తప్ప ఎక్కడా కూడా పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు. హైదరాబాద్ లో ఏదైతే ఆసుపత్రిలో ఉంటే కనీసం ఆసుపత్రి యాజమాన్యానికి ఒక ఫోన్ కానీ మెసేజ్ కానీ పెట్టి మొత్తం ప్రభుత్వం మేము చూసుకుంటాము, ఆ అమ్మాయిని ఎలా అయినా కాపాడండి అనేటటువంటిది ఎక్కడా కూడా చెప్పనటువంటి పరిస్థితి అని చెప్పి నిన్న క్లియర్ గా ఆ తండ్రి నిన్న చెప్పినటువంటి అంశం. ఇప్పుడు 20 లక్షల రూపాయలు సాయం అందిస్తున్నారంట. చచ్చిపోయినాక 20 లక్షలు ఇచ్చి ఉపయోగం, మీరు బతికుండగా ఆమె కాపాడటానికి కనీసం చర్యలు కూడా తీసుకోకుండా ఏ మంత్రి కానీ ఏ ఎమ్మెల్యే కానీ వెళ్ళి ఏదైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించి కానీ అక్కడ వాళ్ళని పరామర్శించినటువంటిది కూడా లేదు. రెండోది, ఆగస్టు 3వ తేదీన సంఘటన జరిగితే షాపింగ్ మాల్కి సంబంధించినటువంటి సీసీ ఫుటేజ్ని అప్పటి నుంచి 6వ తారీఖు దాకా ఎందుకు బయటకు రాకుండా చేశారనేది ఖచ్చితంగా దీనికి సమాధానం చెప్పాలి. నేను దీని మీద ఏదైతే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఎన్ని రకాల దాడులు, ఎన్ని రకాల హత్యలు ఇలాంటివన్నీ జరుగుతున్నా ఈ ప్రభుత్వం నిమ్మకు నీరెట్టినట్టు వ్యవహరిస్తుందని చెప్పి దీన్ని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేటటువంటి కార్యక్రమం తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకుల అండతో జరిగింది. సెటిల్మెంట్ కి ఏదో ప్రయత్నించారనేది కూడా వస్తా ఉన్నాయి. సో ఇలాంటి సంఘటనలు కోకొల్లలు జరుగుతా ఉన్నాయి. అయినా కూడా ఒక్కసారి కూడా ఈ ప్రభుత్వం నుంచి సరైనటువంటి రియాక్షన్ లేదు. ఆడబిడ్డలని ఈ ప్రభుత్వం దుర్మార్గంగా ఏదైతే మట్టు పెట్టేటట్టుగా ఏదైతే ప్రోత్సహిస్తుందని మాత్రం క్లియర్ గా కనపడతా ఉంది.